స్థానిక నర్సరావుపేట న్యాయవాదులు శాంతియుత ధర్నా నిర్వహించారు. గడిచిన కొన్ని రోజుల క్రితం కలకత్తాలో ఒక డాక్టర్ పైన అమానుషమైన చర్యను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ముందుగా ఆర్డీఓకి, జిల్లా కలెక్టర్కి మెమోరాండాన్ని ఇవ్వడం జరిగిందని, స్వతంత్రం వచ్చే 78 సంవత్సరాలు అయినప్పటికీ భారతదేశంలో ఆడవారికి రక్షణ లేకుండా పోతోంది. ఇలాంటి వారిపై కఠిన చర్యలు, శిక్షలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠినమైన చర్యలు, కఠినమైన సెక్షన్లు తీసుకురావాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైన ఉందన్నారు. ఆ కుటుంబానికి న్యాయం చేయాల్సిందిగా మా న్యాయవాదుల నుంచి డిమాండ్ చేస్తున్నామని పేర్కొన్నారు. 78 సంవత్సరాలైనా కూడా మహిళలకు రక్షణ లేకుండా పోతుంది. ఆ రోజు అర్ధరాత్రి ఆడమనిషి ఒంటరిగా తిరిగిన రోజే నిజమైన స్వతంత్రం అన్నారు. కానీ ఈరోజు 78 సంవత్సరాలైనా కూడా ఈ రోజుకి ఆడమనిషికి రక్షణ లేకుండా పోతుంది. ఆడవాళ్ళని రక్షించడానికి కొత్త కొత్త చట్టాలు తేవాలని మేము కోరుకుంటున్నాము. ఈరోజు దానికి నిరసనగా, కలకత్తా సంఘటన నిరసనగా మేము కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి మెమరాండం ఇస్తున్నాము. కాబట్టి భవిష్యత్తులో మన గవర్నమెంట్ వారు మహిళల మీద జరుగుతున్న అత్యాచారాలని కొత్త చట్టాలను తీసుకొచ్చి రక్షించవలసిందిగా కోరుతున్నాము. న్యాయవాదులందరూ కలిసి ఈ ర్యాలీని నిర్వహించడం జరుగుతుంది. కలకత్తాలో ఒక మహిళా డాక్టర్ పైన జరిగిన అమానుష చర్యకు వ్యతిరేకంగా మేమందరం ఈ రోజున దాన్ని నిరసిస్తూ ర్యాలీని నిర్వహించడం జరుగుతుంది. ఈ ర్యాలీని నిర్వహించిన పిదప కలెక్టర్ గారి దగ్గరికి, ఆర్డీఓ గారి దగ్గరికి వెళ్ళి వినతి పత్రం సమర్పించడం జరుగుతుంది. ఈ మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను ఖండించాలి, అలాగే మహిళల రక్షణకు కొత్త కొత్త చట్టాలు ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాను.